కొత్త ఉదయం, కొత్త ఆశలు, కొత్త ప్రపంచం. ఇంటర్ పూర్తయ్యాక డిగ్రీలో అడుగుపెడుతున్న మొదటి రోజు నేహాకి కాస్త భయం, కాస్త ఉత్సాహం. 18 ఏళ్ల నేహా పొడుగ్గా, నల్లగా మెరిసే జుట్టుతో, గులాబీ రంగు చుడిదార్ వేసుకుని, నీలి దుపట్టా భుజంపై వేసుకుని కాలేజీ గేటు లోపలికి అడుగుపెట్టింది. ఆమె గుండెలో కలల సముద్రం ఉప్పొంగుతోంది. ఇక్కడ కొత్త స్నేహితులు దొరుకుతారా? కొత్త అనుభవాలు వస్తాయా? అనుకోకుండా సినిమాలా ఒక లవ్ స్టోరీ కూడా మొదలవుతుందా? తన క్లాస్రూమ్ వద్దకి వెళ్లి లోపల చూసింది. అప్పుడు ఆమె కళ్లకు పడింది ఆదిత్య. నల్లని చిన్న జుట్టు, సూర్యకాంతి తాకినట్లున్న చర్మం, బ్లూ షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడు. ఏదో చల్లని కాంతి ఆయన చూపులో ఉంది. నేహా తొలిసారి అతనిని చూసిన క్షణం గుండె ఒక్కసారిగా గప్పున కొట్టింది. తను వెంటనే ముఖం తిప్పుకుంది. కాని ఆ ఒక్క క్షణం కళ్లలోని సంభాషణతో ఆమె మనసులో కొత్త భావాలు పుట్టుకొచ్చాయి. తరువాతి రోజులు కూడా అలాగే కొనసాగాయి. క్లాస్ మొదలయ్యే ముందు నేహా నెమ్మదిగా సీటులో కూర్చుంటుంది. ఆమెకి తెలియకముందే ఆదిత్య చూపులు ఎప్పుడూ ఆమె వైపు తిరుగుతుంటాయి. ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా వారి మధ్య ఒక కొత్త భాష ఏర్పడింది, కళ్ల భాష. మంచి పుస్తకం చూస్తుంటే ఆదిత్య గమనిస్తాడు. ఆమె ఏదైనా డౌటుతో లెక్చరర్ని చూస్తే అతని కళ్లల్లో చిన్నపాటి స్మైల్ కనిపిస్తుంది. ఒకసారి ఆమె పుస్తకం పడిపోతే ఆదిత్య వంగి తీసి ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ధైర్యం రాక కేవలం కళ్లతోనే అందుకుంటే బాగుండేది అన్న భావం చూపించాడు. మంచి స్నేహితుల మధ్య జరిగే మాటలకన్నా వీరి మధ్య కళ్లతో జరిగిన సంభాషణలు ఎక్కువ అర్థం చెప్పేవి. లైబ్రరీలో ఒకరోజు నేహా వెనక సీట్లో కూర్చున్న ఆదిత్య ఆమె జుట్టుగాలిలో ఎగిరినప్పుడు తన పుస్తకంపై పడిందని గమనించాడు. అతని గుండె లోపలే ఒక చిన్న వణుకు పుట్టింది. నేహా వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇద్దరి చూపులు కలిశాయి. రెండు కళ్లలోనూ ఒక్కటే ప్రశ్న, నువ్వు ఫీల్ అవుతున్నావా? ఆ క్షణం ఎక్కువసేపు నిలవకపోయినా వాళ్ల హృదయాల్లో మాత్రం చిరస్థాయిగా ముద్ర వేసింది. కాలేజీ రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ల మధ్య మాటలు లేవు కాని ప్రతి చూపులో ఒక కథ ఉంది. ఒకసారి నేహా ప్రాక్సీ ఇవ్వమని స్నేహితురాలికి చెప్పినప్పుడు ఆదిత్య ఆ దృశ్యాన్ని గమనించి కళ్లతోనే నా అన్నాడు. స్నేహితులు కాంటీన్లో గోల చేస్తుంటే నేహా మాత్రం ప్రశాంతంగా కూర్చుంటుంది. ఆదిత్య కళ్లతోనే నువ్వు వేరేలా ఉన్నావ్ అన్నాడు. ఒకరోజు వర్షంలో తడుస్తూ క్లాస్కి వచ్చిన నేహాని చూసి ఆదిత్య చూపులో ఒక కంగారు, జలుబు వస్తుంది అన్న భావం. కళ్లతోనే మాటలు, కళ్లతోనే నవ్వులు, కళ్లతోనే చిలిపితనం. కానీ మాటల్లోకి రాలేకపోవడం వాళ్ల మధ్య దూరం, దగ్గర రెండూ ఒకేసారి పెంచింది. ఒకరోజు కాలేజీ ఫెస్ట్ జరిగింది. స్టేజ్ మీద డాన్స్కి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేహా కాస్త బ్యాలెన్స్ కోల్పోయింది. ఆ క్షణంలో ప్రేక్షకుల మధ్య కూర్చున్న ఆదిత్య చూపులు కేవలం ఒక మాట చెబుతున్నాయి, నేను ఉంటే పట్టుకునేవాడిని. నేహా చూపులు తిరిగి అదే సమాధానం ఇచ్చాయి, నీ దగ్గరే ఉండాలని ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ల క్రష్ మరింత లోతుగా మారింది. కాని ఇంకా మాటలు లేవు. కాని మాటల అవసరమే లేకపోయింది. చివరి రోజు క్లాస్ ముగిసిన తర్వాత నేహా బయలుదేరుతుంటే ఆదిత్య బయట గేటు దగ్గర నిలబడి చూశాడు. ఒక్క క్షణం వారి చూపులు మళ్లీ కలిశాయి. ఆ చూపులో ఇప్పుడు భయం లేదు, సందేహం లేదు. ఒకే ఒక్క నిజం ఉంది, ప్రేమ. మాటలు ఎప్పుడూ రాకపోయినా వారి కళ్ల భాష వారిద్దరి హృదయాలను ఏకమైంది చేసింది.